కరుణామయుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 2వ కొరింథీ 5:21. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం పాపముగా మార్చబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు, పాపముగా మార్చబడ్డాడంటే పాపాత్ములమైన మనం పొందవలసిన శిక్షను మన తరపున మన కోసం ఆయనే పొందాడండి. ఎవరి కోసం ఆ శిక్షను అనుభవించాడు? మన కోసమే. అసలు మన కోసం ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే ఎన్నోసార్లు ఆలోచిస్తారండి. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా మన కోసం తన జీవితాన్నే ఫణంగా పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఎన్నో కార్యాలు జరిగించాడండి. ఆయన జరిగించిన అనేకమైన కార్యాల్లో నుంచి 3 కార్యాలు ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదివాం కదా. ఈ వచనంలో చూస్తే మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డాడండి. ఆయనలో ఎటువంటి పాపం లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని లోకానికి సవాలు విసిరిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఏ విషయంలో కూడా పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించాడండి. అలాంటి పరిశుద్ధుడైన మన ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం మన కోసం పాపముగా మార్చబడ్డాడు. అలాగే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడిగా మార్చబడ్డాడండి. ఆయన ధనవంతుడై ఉండి సర్వభూమికి మహారాజు అయి ఉండి కూడా మన కోసం రిక్తుడిగా మార్చబడ్డాడు. 47వ కీర్తన 2వ చరణంలో భక్తుడు చెప్తాడు, లోకమును దాని పరిపూర్ణతయు ఆయనవే, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అయినా మనలను ధనవంతులుగా చేయటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడిగా మార్చబడ్డాడు. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే గనక యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎన్నో బాధలు అనుభవించాడండి. అసలు ఆయనలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పాపం లేకపోయినా మన పాపమంతటినీ ఆయన మీద వేసుకున్నాడు. మన కోసం ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం శిరస్సు మీద గుచ్చారు, ముఖం మీద ఉమ్ము వేశారు, రెల్లుతో ఆయన తల మీద కొట్టారు, భయంకరంగా హేళన చేశారు. ఆయన సిలువ ఘోరాతి ఘోరంగా వర్ణించబడింది. దేవుని బిడ్డలారా, ఆయన పక్కలో బళ్ళెముతో పొడిచారండి. ఈ బాధలన్నీ ఎవరి కోసం భరించాడు? మన కోసమే. ఇవన్నీ మనం చేసిన పాపం కోసం మనం పొందవలసినటువంటి శిక్షలండి. అయితే తన ప్రేమ చేత మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని మనకిచ్చాడండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎన్నో కార్యాలు జరిగించాడు. మన కోసం క్రీస్తు ప్రభువారు పాపముగా మార్చబడ్డాడు. మన కోసం యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడిగా మార్చబడ్డాడు. మన కోసం అనేకమైన కఠినమైన బాధలు, హింసలు అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? పాపంలో కొనసాగకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ చెంత చేరి ఆయనను సేవించాలి. ఒకవేళ మనం పాపంలో కొనసాగుతూ ఉన్నామంటే మరలా ఆయనను సిలువ వేస్తున్నామని అర్థం. మరలా పాపమనే బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాము అంటే గనక సిలువ యాగాన్ని మనం ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్నామని అర్థం, దేవుని బిడ్డలారా. కాబట్టి సిలువ యజ్ఞం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ కార్యాన్ని మనం అనుభవించాలి. కడవరకు ఈ రక్షణను కాపాడుకోవాలి. అలాంటి కృప ఈ మహాదేవుడు మనకు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఈ క్లుప్త వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.